టీచర్ భయానికి ఆగిన చిన్నారి గుండె. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా విషాదమైన ఘటన. వైజాగ్లో ఘటన సీసీ కెమెరాలో రికార్డు. హోంవర్క్ చేయకపోవడమే తప్పయింది. భయంగా టీచర్ ముందుకు 6 ఏళ్ల చిన్నారి. తనను కొట్టవద్దని ఏడుస్తూ ప్రాధేయపడిన స్టూడెంట్ ముందుకు లాగి చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయురాలు. ఒక్కసారిగా గుండె ఆగి బాలుడు మృతి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టీచర్ని తప్పుపట్టాలన్నా ఎవరిని తప్పుపట్టాలనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఏ టీచర్ అయినా మందలిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత భయం పెడితేనే కదా విద్యార్థులు చదువుకునేది. సో హోంవర్క్ చేయలేదని చెప్పి కొంత హోంవర్క్ చేయాలి అంటే క్రమశిక్షణ ఉండాలని చెప్పేసి, ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పేదే గురువు, క్రమశిక్షణ నేర్పేదే గురువు. సో ఈరోజు అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. సో ఆమె కావాలని చేసింది కాదు, ఆ టీచరు కావాల్సుకొని ఆయన మీద పగతోని కొట్టింది కాదు. సో ఆయనకు ఒక క్రమశిక్షణ నేర్పాలా, ఒక విద్యావంతునిగా తయారు చేయాలని చెప్పి ఆమె కొంచెం మందలించే ప్రయత్నం చేయడంలో అప్పటికే ఆ బాబు భయస్తున్నాడు, చాలా భయస్తుడు, యూకేజీ చదువుతూ ఉన్నాడట. సో ఆయనకు గుండె ఆగి అక్కడికక్కడే మరణించిండు. సో ఇది చాలా విషాదకరమైన ఘటన. సో ఇక మరి చదువు అనేది ఎలా చెప్పాలి ఏంది అనేది ఈరోజు చాలా ఆలోచించే విషయం అయిపోయింది ఈరోజు. సో ఎందుకంటే విద్యార్థులను కొట్టవద్దు, బెదిరించవద్దు అంటే ఇక్కడ మరి విద్యార్థులు చెప్పే విధంగా ఉండరు కదా. ఇప్పుడు నిన్న మనం చూసుకున్నాం కొండమలపల్లి, నల్గొండ. సో అక్కడ 10th క్లాస్ విద్యార్థులు గాంజాయికి బానిసై ఆమె కత్తితో పొడిచి చంపారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, క్రమశిక్షణ లేదు. సో ఇలా తయారయ్యే పరిస్థితుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు చెప్పుకోవాలండి. తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులే పోతారు, స్కూల్కి పోతారు, మావాన్ని కొట్టొద్దు, తిట్టొద్దు, బెదిరియొద్దు, మందలించొద్దు అని చెప్తే వాడి సమాజంలో ఎట్లా మంచి పౌరునిగా తయారవుతాడు? మరి ఇక్కడ తల్లిదండ్రులు చెప్పక, అక్కడ గురువులు చెప్పకపోతే వాడు చెడుదారిలో పోయే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఒక తప్పైతే జరిగిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ టీచర్ కావాలని చేసిన ఘటన అయితే కాదు. సో ఆ పిల్లవాడు చాలా భయస్థుడు. సో ఆ భయం వల్ల అతనికి గుండె ఆగి చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. సో అది ఆ లోటు ఎవరు తీర్చలేని విషయం.